హలో అండి. బ్రౌనీని ఇష్టపడే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. 1 వీక్ నుంచి వాడు నాకు కనిపించట్లేదండి. చాలా చోట్ల వెతికాను. ఎప్పటికో ఒక చోట ఒంటి నిండా గాయాలతో కనిపించాడు. ఫీమేల్ డాగ్స్ కోసం అనుకుంటా. చాలా దారుణంగా కరిచేసుకున్నాయి. ఇంక వాడిని అలా చూస్తూ ఉండలేక ఇంకా తీసుకొచ్చేసి ఒక రూమ్‌లో కట్టేసానండి. వాడి గాయాల దగ్గర ఉన్న హెయిర్ అంతా కట్ చేసేసానండి. ఒక్క చోట కాదండి. చాలా చోట్ల పంటిఘాట్లున్నాయి. పాపం ఎలా భరించాడో. వాడి గాయాలు కూడా చాలా స్మెల్ వచ్చేసిందండి. నాకు కనిపించే 1 వీక్ అయింది. ఈ 1 వీక్‌లోనే ఎప్పుడో కరిచుంటాయండి. చాలా భయంకరంగా స్మెల్ వచ్చింది. ఒక అబ్బాయినైతే వీడియో తీయమని అడిగితే సరే అని ఒప్పుకున్నాడండి ముందు. తర్వాత వాడి గాయాలు స్మెల్ వచ్చేసరికి ఆ అబ్బాయి ఉండలేకపోయాడండి. చాలా స్మెల్ వచ్చేస్తుంది. నాకు వామిటింగ్ వచ్చేలా ఉందని చెప్పి ఇంకా మధ్యలోనే ఇంక వెళ్ళిపోయాడండి. వెంటనే ఎప్పుడైనా దొరికాడు కాబట్టి సరిపోయిందండి. లేదంటే ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే గనక వాడి గాయాలకి మొత్తం పురుగులు పట్టేసి ఉండేవండి. అంత ఇదిగా కరిపించుకున్నారు. అంతలా దెబ్బలున్నా కూడా వాడు నాతో రావడానికి ఇష్టపడలేదండి. అక్కడే ఉండాలనుకున్నాడు. ఇంకా బలవంతంగా ఎత్తుకొని తీసుకొచ్చేసానండి. తగ్గిన తర్వాత నేను తీసుకొచ్చి వదిలేస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉండు అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసానండి. హెయిర్ కట్ చేసేసిన తర్వాత గాయాలన్నిటిని కూడా నార్మల్ సెలైన్‌తో కాటన్ పెట్టి క్లీన్ చేసేసానండి. చాలాసేపు చేయాల్సొచ్చిందండి. స్మెల్ కూడా బాగా ఎక్కువగా ఉంది కదా! అందుకని చాలాసేపు చేయాల్సొచ్చింది. అంత ఇదిగా శుభ్రం చేస్తే గాని ఆ స్మెల్ తగ్గలేదు. హెయిర్ అంతా కట్ చేసి నార్మల్ సెలైన్‌తో క్లీన్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా ఉందండి. చాలా చోట్లండి మీరే చూడండి. చాలా చోట్ల దిగిపోయినాయి. ఏంటంటే నాకు నేనే వీడియో తీయడం వల్ల మీకు అన్నీ చూపించలేకపోతున్నాను. చాలా చోట్లయితే పళ్ళు దిగిపోయినాయండి. ఇంత ఇదిగా ఉన్నా కూడా వాడు నాతో రావడానికి ఇష్టపడలేదండి. అక్కడే ఉంటానని పేచీ పెట్టేసాడు. ఎలా అయితే ఒప్పించి ఎత్తుకొని తీసుకొచ్చేసానండి. గాయాలున్న చోటల్లా స్ప్రే చేసేసానండి. యాంటీబయాటిక్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసానండి.